సంవత్సరం పూర్తి చేసుకున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడు గత ప్రభుత్వం చేసిన పనులకి ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, ఆర్థికంగా చితికిపోయింది. ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఉంది. ప్రజల్లో కన్ఫ్యూషన్, పెట్టుబడి పెట్టే వాళ్ళకి కన్ఫ్యూషన్, ఎవరు వస్తారో ఏమో, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎప్పుడు ఏది ఏ వైజాగ్ అంటారా, ఇంకోటి కర్నూలు అంటారా, ఏమంటారో ఎవరికి తెలియని పరిస్థితి. పిచ్చోడి చేతిలో రాయి ఇచ్చింది. ఈరోజు అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉండే ఈ రాష్ట్రాన్ని యావత్ ప్రపంచం ఎక్కడైతే తెలుగువారు ఉన్నారో వాళ్ళందరికి కానీ ఒక హోప్, ఒక నమ్మకం, ఈ రాష్ట్రం మళ్ళా గాడిలో పడింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, కూటమి యొక్క సహకారంతో ఈ రాష్ట్రం మళ్ళా పరుగులు తీస్తుంది. నిన్నటి దాకా చూసాం, ఏ ప్రభుత్వం కానీ ఏర్పడిన తర్వాత అన్నీ సవ్యంగా ఉంటేనే 6 నెలలు అవుద్ది చూసుకోవడానికి. ఇక్కడ ప్రతిదీ అన్యాయం. ఏ ఫైల్కి ఎవడు సంతకం పెట్టాడు, ఏ ఫైల్ ఏ డిపార్ట్మెంట్లో ఉందో కానీ ఎవరికి తెలియదు. లెక్కలన్నీ తారుమారు. అధికారుల పరిస్థితి, ఎవడెప్పుడు జైల్లో వెళ్తాడో కానీ తెలియని పరిస్థితి అధికారులు. ఈ పరిస్థితుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కొంత సమయం పట్టింది. దానికి ప్రజలందరూ మీ యొక్క ఓపికకి, మీ నమ్మకానికి నిజంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఈరోజు సూపర్ 6 చెప్పారు. ఈ సూపర్ 6 జరిగేదా, వీళ్ళు ఇస్తారా అని చెప్పారు. ఒక్కసారి గత ప్రభుత్వం చెప్పిన హామీని తిరిగేసి చూస్తే, ఆ రోజు పెన్షన్ ఇస్తా అన్నారు. ఆయన 1000 రూపాయలు పెంచిన పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం 5 సంవత్సరాలు ఇచ్చాడు. 5 సంవత్సరాలు ఇచ్చాడు. 250 అంట. మేము ఈ ప్రభుత్వం రాగానే మాట ఇచ్చిన ప్రకారం 4000 రూపాయలు మాట ఇచ్చిన రోజు నుంచి ఆ 3 నెలలు కానీ రిట్రాస్పెక్టివ్ ఆ డబ్బులన్నీ కానీ వేయడం జరిగింది ప్రజలకి. ఈరోజు దాదాపు 68 లక్షల మందికి ఈరోజు మనం పెన్షన్ ఇస్తూ ఉన్నాం. అలాగనే దీపం కానీ ఇవ్వరు అని చెప్పారు. దీపం పథకం కానీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇవన్నీ బాగుంది, పిల్లలకి బళ్ళు స్టార్ట్ అయిపోతున్నాయి, పిల్లలకి వీళ్ళు ఇచ్చేదా సచ్చేదా, ప్రతి ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నా చదివిస్తారని ప్రబల్గాలు పలికారు, ఏం చేయరు అని చెప్పారు. ఈరోజే తల్లికి వందనం. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి, ప్రతి బిడ్డకి చదువుకునే హక్కు ఉంది. ఒక బిడ్డకి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలన్నింటినే ఉంటాయి. గతంలో మనం చంద్రన్న బీమా అని తెచ్చాం. మేజర్ అందరికీ, ఎవరైతే మేజర్ ఉన్నారో వాళ్ళందరికీ మనం ఇన్సూరెన్స్ చేశాం. జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఒకరికి చేశాడు. అంటే ఎవరికైనా ఆ ఇంటి పెద్ద పోతేనే ఇంకా వేరే వాళ్ళకి విలువ లేదు, వేరే వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఆ ఫ్యామిలీకి లేనట్టు. మేము చూసాం ఇక్కడ రూరల్లో ఆడవాళ్ళు పనులకు పోయి కూలి పనులకి వెళ్ళి ట్రాక్టర్ బోల్తా పడితే ఆ ఆడవాళ్ళందరూ ఎంతోమంది చనిపోతే ₹1 రాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి పాలసీస్ అట్టుంటాయి. ఇక్కడ కానీ బిడ్డలకి ఇచ్చే దగ్గర కానీ ఒక బిడ్డకే చెప్పారు. అంటే మిగతా ఇంట్లో ఇంకో 2 బిడ్డలు ఉంటే వాళ్ళకి చదివాల్సిన అవసరం లేదు, కూలి పనికి పంపాలి. అందుకోసమే ఆలోచించి, చదువు అనేది ప్రతి ఒక్కరి హక్కు కాబట్టి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కానీ 15,000 రూపాయలు ఇస్తామని కానీ చెప్పడం, ఈరోజు దాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో బాగుపడాలంటే, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే సంక్షేమం మాత్రమే కాదు, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు వచ్చిన 3 నెలల్లోనే రోడ్ల పరిస్థితి అధోగతి ఉంటే, ప్రతి రోడ్ పాట్ హోల్స్ అన్నీ రాష్ట్రం మొత్తం కానీ పాట్ హోల్స్ని మొత్తం కానీ క్లియర్ చేశారు. రోడ్లని ఇబ్బంది లేకుండా చేయగలిగారు. అదేవిధంగా
పెట్టుబడులు, అనేక పెట్టుబడులు, లక్షల కోట్లు వైజాగ్లో కావచ్చు, ఇక్కడ మన రామాయపట్నంలో కావచ్చు, ఆయిల్ రిఫైనరీస్ తెచ్చారు, శ్రీ సిటీలో అనేక కంపెనీస్ తీసుకువచ్చారు. లక్షల ఉద్యోగాల కోసం ఉద్యోగాలు వస్తేనే ఈరోజు 10వ తరగతి ఇంటర్మీడియట్ అన్నీ చదివిస్తున్నాం, బాగుంది. ఆ బిడ్డలు బయటకు వచ్చి కాళ్ళ మీద నిలబడాలంటే ఎట్టా ఉద్యోగాలు కావాలి. ఆ ఉద్యోగాల కోసం అనేక ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈరోజు రైల్వే జోన్ గతం నుంచి ఎప్పటి నుంచో కోరిక, దాన్ని తేలేకపోయారు. ఈసారి రైల్వే జోన్ తెచ్చి ఆ పనులు కానీ స్టార్ట్ అయ్యాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయిపోయింది, ప్రైవేటైజేషన్ అయిపోయింది, అమ్మేశారు, ఎత్తేశారు అని చెప్పారు. ఈరోజు దానికి కానీ నిధులు తీసుకువచ్చారు. పోలవరం స్టార్ట్ చేశారు, 12,500 కోట్లు పోలవరంకి తీసుకుని రావడం జరిగింది. ఈరోజు నేను చెప్తా పోతా ఉంటే అనేక ఫార్మర్స్ కోసం, రైతులు మన వెన్నెముక. ఆంధ్రప్రదేశ్లో 68% ఇన్కమ్ కమ్స్ ఫ్రమ్ ది ఫార్మర్స్, అగ్రికల్చర్ యాక్టివిటీ. వాళ్ళని కాపాడాల్సిన పరిస్థితి, వాళ్ళని కాపాడుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేజర్ ప్రొక్యూర్మెంట్ చేసి పక్కన రోజు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ జరిగింది. గత ప్రభుత్వంలో రైతు కొనుగోలు కేంద్రాలు పెట్టారు, కానీ కొనుగోలు చేసేది ఎప్పుడు తెలియదు. ఒకవేళ కొనుగోలు చేస్తే ఆ డబ్బులు ఇచ్చినా ఎప్పుడు ఇస్తారనే కానీ తెలియని పరిస్థితి. మెగా డిఎస్సి ఎంతమంది బిడ్డల యొక్క కళ, చదువుకొని ఉద్యోగాలు లేక ఆ మెగా డిఎస్సి కానీ రాగానే చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఏదైతే రిజిస్ట్రేషన్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాడో చేస్తున్నా. ఏదేమున్నా ఈ రాష్ట్రానికి ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ రాష్ట్ర ఆర్థిక క్యాపిటల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీస్ని ఇంకా తేవాల్సిన అవసరం ఉంది. అవి అన్నీ పైప్ లైన్లో ఉన్నాయి. 1 సంవత్సరం అయింది. ఈ నెక్స్ట్ ఇయర్లో ప్రతిదీ కానీ పుంజుకుంటాయి. ప్రతిదీ కళ్ళకు కనిపించేటట్టు ఈరోజు వస్తుంది. క్యాపిటల్లో ఈరోజు ఎంత క్విక్గా పనులు జరుగుతున్నాయి. ఒక్కసారి క్యాపిటల్ ఒక ముఖ చిత్రం, ఒక రిసెంబ్లింగ్ లెవెల్లో వస్తే అనేక పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తాయి. మళ్ళా ప్రజలు కానీ గుర్తుపెట్టుకోవాలి, ఇది లోపల బయట ఆట కాదు. ఈ సంవత్సరం ఈసారి ఆయనకిచ్చాము, ఈ సంవత్సరం ఈయనకిచ్చాము అనేది కాదు. మన బిడ్డల భవిష్యత్తు రాబోయే రోజులు కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వంకి మళ్ళా పగ్గాలిస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు, నా భవిష్యత్తు ప్రపంచంలోనే నెంబర్ 1 సిటీగా, నెంబర్ 1 స్టేట్గా కానీ ఆంధ్ర రాష్ట్రం అవుద్దని మీ అందరినీ కోరుకుంటూ, మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మీ యొక్క అమూల్యమైన ప్రేమ, అభిమానం, ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకున్నానికి మీ ప్రభుత్వం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేస్తూ, ఇంకా రాబోయే రోజుల్లో ఏదైతే చెప్పారో, ఏదైతే చెప్పలేదో అవి కానీ చేస్తాం. ఒక్క మాట చెప్తా, నేను అన్నం పెట్టలేని వ్యక్తి పోయినసారి జగన్మోహన్ రెడ్డి. అన్నా క్యాంటీన్ 5 రూపాయలకు అన్నం పెట్టే అన్నాన్ని తీసేసిన రాజుకు ఉండాల్సిన గుణం ఏంటంటే బువ్వ పెట్టడం, ఒకరికి సహాయం చేయడం. ఆయన రాళ్ళు రత్నాలు అవి ఇవ్వబడలే. మనకు భోజనం 5 రూపాయల భోజనం ఆయన ఇంటిది కాదు కదా. 5 రూపాయల భోజనం పెట్టలేని అతను ఈరోజు 230 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. ఇంకో 60-70 కానీ స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ కానీ ప్రజల కోసం, ఈ ప్రజల పక్షపాతైన ఈ గవర్నమెంట్ని మీ అందరూ ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ.
నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు.